అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, 2025 సంవత్సరానికి గాను కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మాకు తెలియజేయండి. వాళ్ళు ఓం శ్రీ గురుభ్యో నమః. 2025 కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి? ముందుగా మనం గ్రహ సంచారాన్ని మనం చూసుకునేటట్లయితే శని మార్చి 29వ తారీఖున మీనరాశిలోకి వెళ్ళటం, సంచారం చేయటం. గురువు ఏప్రిల్ 14వ తారీఖున మిథున రాశిలోకి సంచారం. కేతు వచ్చేటప్పటికల్లా రాహుకేతువులు, ముఖ్యంగా రాహు కుంభరాశిలో సంచారం చేయటం మే 20వ తారీఖున. కేతువు కూడా సింహరాశిలోకి మే 20వ తారీఖు సంచారం చేస్తాడు. అయితే ఇక్కడ 2025 అనేది ఆంగ్లనామ సంవత్సరం అంటాం మనం. ఈ ఆంగ్లనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ కన్యారాశి వాళ్ళకంటే 72% బాగుంటుంది. అంటే 72% బాగుండటానికి కారణం ఏంటంటే అతిపెద్ద గ్రహాలు రాహు, కేతు, గురువు, శని. చిన్న గ్రహాలంటే ఏంటంటే వాళ్ళ చిన్నతనం అని కాదు, గ్రహాలు తొందరగా స్పీడ్గా మూమెంట్ అవుతాయి. అంటే రవి, బుధ, శుక్ర గ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరోసారి ట్రాన్స్ఫర్ అవుతాయి, వెళ్ళిపోతుంటాయి. అలానే కుజుడు 45 రోజులు, దాని యొక్క టైం ఏంటంటే పీరియడ్ ఆఫ్ టైం అంటారు. కుజుడు 45 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు. చంద్రుడు వచ్చేటప్పుడు 2.5 రోజుల పాటు మాత్రమే ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటాడు. ఇవి లాంగ్ పీరియడ్లో ఎక్కువ రోజులు సంచరించే గ్రహాలు. ఈ సంచరించే గ్రహాలని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ 30 రోజులు, 45 రోజులు, 2.5 రోజులు ఉండే ఈ గ్రహాలు రొటేట్ అయ్యేవి కూడా మనం తీసుకోవాలి. పరిగణలోకి తీసుకునేటట్లయితే 72% బాగుంది. కన్యారాశి వాళ్ళకు ముఖ్యంగా ఏదైతే మే 20 నుంచి రాహు యొక్క బలం బాగా పెరుగుతుంది. రాహు యొక్క బాగా బలం పెరగటం వల్ల వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే రాహు వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కన్యారాశి వాళ్ళకి కింద 6వ స్థానంలో రాహు యొక్క సంచారం ఎప్పటి నుంచి? మే 20 నుంచి వెనక్కి వస్తున్నాడు కాబట్టి అదొకటి రాహుగ్రహం బాగుంది. దానితో పాటు కేతు యొక్క సంచారం. కేతు ఏంటంటే జన్మంలో కేతు ఉండేది కాస్త వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు, కొంత వెసులుబాటు ఉంటుంది కేతు వల్ల. అలానే ఇక్కడ గురువు యొక్క సంచారం. మనం గురువు యొక్క సంచారాన్ని చూసుకునేటట్టే వాళ్ళకి దశమంలో గురువు ఉంటాడు. దశమంలో గురువు ఉంటే పర్వాలేదు, యావరేజ్ అంటే మిడిల్గా ఉంటుంది. శని వచ్చేటప్పటికల్లా వాళ్ళ సప్తమంలో ఉంటాడు. సప్తమంలో పెద్దగా అనుకూలంగా ఉండడు. ఎక్కువ శాతం రాహు యొక్క బలం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. గురువు మిడిల్లో ఉంటాడు. అంత రాహు గురువు వల్ల ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల విషయంలో బాగుంటుంది. ఆర్థిక పరంగా ఆదాయం బాగుంటుంది, వాళ్ళకి నెంబర్ 1గా ఉంటుంది. అది వృత్తిపరంగా విశేషం కలుగుతుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూలమైన ఫలితాలు, అభివృద్ధి, డెవలప్మెంట్ ఎక్కడా అని. అంటే వాళ్ళు ద్వంద్వంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే డ్యూయల్ రోల్ అంటారు చూసారా. కొంతమంది ఉద్యోగం చేస్తుంటారు, ఉద్యోగం చేసి సాయంత్రం కల్లా మళ్ళీ మెడికల్ షాప్లోనే ఎక్కడో కూర్చుంటారు. అంటే 2 రకాల బిజినెస్లో వాళ్ళు డెవలప్మెంట్ చెందొచ్చు. అంటే డెవలప్మెంట్ చెందడం అంటే పాపం వాళ్ళకి అంత డబ్బులు, ఇన్కమ్ అనేది గ్రోత్ చేసుకోవాలని ఒక ఆలోచన, బట్ సరిపోకపోవచ్చు కూడా ఫ్యామిలీ పరంగా. అలాగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వ్యాపారాలు, అలానే 2 ఉద్యోగాలు పార్ట్ టైం జాబులు చేయటం, దాంతోపాటు 2 వ్యాపారాలు చేయటం, 2 చోట్ల పనిచేయటం, ఇలా రకరకాలుగా వేరియేషన్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే అభివృద్ధి మార్గంలో ఖచ్చితంగా ఉంటారు వాళ్ళకి. అభివృద్ధిలో విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో డబ్బులు సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉండటం, ఆ విదేశాలు అబ్రాడ్ వెళ్ళటమే కాకుండా అక్కడ బిజినెస్లు మంచి స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. అంటే జాయింట్ దారులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మనకి లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అందువల్ల వీళ్ళకి 72% బాగుండటానికి అదే కారణం, రీజన్. అంటే ఎక్కువగా ఆదాయం బాగా పెరుగుతుంది. విలువైన బంగారు ఆభరణాలు, అలానే గృహ ఉపకరణ వస్తువులు, ఫర్నిచరు, గృహాల యొక్క మరమ్మతులు, ఒక బిల్డింగ్ మీద ఇంకో బిల్డింగ్ కట్టడం, ఆస్తులు కొనుగోలు చేయటం, ఎసెట్స్, అలానే ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు రావటం ఒకటి, వ్యాపారంలో మంచి లాభాలు. అంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ అయినా, రోడ్డు మీద పూలు పండ్లు అమ్ముకునే వ్యక్తులైనా, ఎనీ పర్సన్కి ఏదైనా సరే వీళ్ళకి జరిగే సంఘటన, ఇన్సిడెంట్స్ ఏంటంటే ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అవుతారు. అంటే ఆర్థిక స్థితిగతులు బాగా పెరుగుతాయి. అంటే 2020 అసలు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ గురుబలం ఏప్రిల్ 14వ తారీఖు గురువు మారుతాడు. మారిన తర్వాత ఏప్రిల్ 14 కంటే ముందు, అంటే 2025 జనవరి 1 నుంచి మనం డిసెంబర్ 31 చెప్పుకుంటున్నాం కదా, జనవరిలో గురువు బాగున్నాడు. తర్వాత కూడా ఏప్రిల్ 14 తర్వాత కూడా గురువు మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు. ఎంబటే రాహు అందుకుంటాడు.
ఒక గ్రహం బాగలేదంటే ఇంకో గ్రహం రెడీగా పట్టుకోవడానికి ఉంటుంది. అందువల్ల రెడీగా పట్టుకుంటాడు వీళ్ళని. పట్టుకోవడం అంటే మంచిదేగా. వాళ్ళందరూ కూడా అన్ని రాసుల వాళ్ళు బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అన్నారు. అందరూ మంచిగా ఉండాలి, అందరూ బాగుంటేనేగా గవర్నమెంట్లు బాగుండేది, ప్రజలు బాగుంటేనే అందరూ బాగుంటారు. అలాగా ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు రాహు యొక్క బలం వల్ల విదేశాలకు వెళ్తారు. అంటే చిరకాల కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటారు వీళ్ళు. కొంతమంది ఉంటారు విదేశాల్లో చదువుకోవాలని పిల్లలు కానీ ఇలాంటి వాళ్ళు ఆసక్తి ఉంటుంది కదా, అలాంటి ఆసక్తి అనేది వాళ్ళు నెరవేర్చుకుంటారు. అలానే ఇంటి నిర్మాణాలు, పొలాలు కొనటం, పొలం కూడా కొంత ఆసక్తికరమైన విషయమే కదా. ఇప్పుడంటే సిటీలో లగ్జరీగా ఉన్నారు, కానీ పొలాలంటే అక్కడ తిండి తినటం కానీ పొలాలు కొనుక్కోవడం కానీ మన తిండిని మనం కష్టపడి చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. అది వరకు రోజులో ఎసెట్స్ అంటే హైదరాబాద్లో బిల్డింగ్లు కాదు, ఎన్ని ఎకరాల పొలాలు ఉన్నాయని చూసేవాళ్ళు. సంతానం ఒకటి, ఎన్ని ఎకరాల పొలం ఉంది, సెకండ్ పాయింట్ అది. అందువల్ల ల్యాండ్స్ కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అలానే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే మాట వాస్తవం, కానీ దాన్ని పెద్దగా ఆలోచన చేయాల్సిన పనేమీ లేదు. శత్రు బాధ తగ్గుతుంది వీళ్ళకి. శత్రువులు మిత్రులుగా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాహు వల్ల. అలానే సప్తమ స్థానంలో వీళ్ళకి శని వల్ల వివాహ సంబంధాలు వచ్చేటప్పుడు కొద్దిగా పోస్ట్ పోన్ జరుగుతుంటుంది. కొద్దిగా వాళ్ళకి ఏదో రకంగా డిలే జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ డిలే చేసుకోకుండా చూసుకోవటం మంచిది. అలా డిలే అయినా కూడా పర్ఫెక్ట్గా సంబంధాలు అవుతాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మానసికంగా ఆందోళన కలిగి ఉంటారు. అంటే ఆందోళన అంటే కేతు యొక్క ప్రభావం వల్ల కొంత ఆందోళన, పాత జ్ఞాపకాలన్నీ కూడా నెమరేసుకుంటూ జీవితాన్ని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా చాలా చక్కని రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బయటకు ఉంటాయి. అంటే ఆదాయం బాగా పెరుగుతుంటుంది. గౌరవానికి అగౌరవానికి ఇద్దరు 10 మంది వీళ్ళని తిడుతుంటే ఇంకో 10 మంది గౌరవించే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే అవమానం, సన్మానం అంటే రెండు కూడా ఈక్వలైజేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ 2025లో. అందువల్ల కొంతమంది అంటుంటాం వాళ్ళందరినీ కూడా మనం చూసుకునేటట్టయితే లైఫ్ అనేది మనం లీడ్ చేయలేం జీవితంలో. కొన్ని వస్తూ ఉంటే వెళ్ళిపోతుంటుంటే. అయితే వీళ్ళకి ఎక్కువ శాతం అయితే ఈ రాశి వాళ్ళకి రాహు యొక్క బలము, గురువు చెడ్డవాడు కాదు, మిడిల్లో ఉంటాడు. అందులో ఆదాయం బాగా పెరుగుతుంది. రాహు యొక్క బలం వల్లనే బాగా పెరుగుతుంది వీళ్ళకి. అలా మిగతా గ్రహాలు కూడా కొద్దిగా అనుకూలంగా ఉంటాయి ఈ 2025. అంటే గురువు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, రవి కానీ ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి వీళ్ళకి. ఎక్కువగా అనుకూలంగా ఉండటం వల్ల వీళ్ళకి మంచి పని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే విద్యార్థులకి కొద్దిగా అధిక శ్రమ చేయాలి. అధిక శ్రమ చేస్తే గట్టెక్కిపోతారు. ఎప్పుడు చేయాలి? నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఏప్రిల్ 14వ తారీఖు గురువు మారుతాడు. దానికంటే బిఫోర్ బాగానే ఉంది వాళ్ళకి. ఆఫ్టర్ బాల జోన్ నుంచి, ఆఫ్టర్ జోన్ నుంచి బాల. అందులో ఏప్రిల్ 14వ తారీఖు వరకు బాగుండే అకాడమిక్ ఎగ్జామినేషన్ రాసే 10th ఇంటర్మీడియట్ డిగ్రీ, బీటెక్, ఎంబీబీఎస్ చేసే వాళ్ళందరికీ బాగుంది. ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత అంటే మే నుంచి స్టార్ట్ చేసుకుంటే అప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే వేరే విషయాల మీద దృష్టి పెట్టకూడదు. అలానే కొంతమంది వ్యక్తులకి, ఈ రాశి వాళ్ళకి స్త్రీ మూలకంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అంటే స్త్రీ మూలకంగా కొంత డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి. అలాంటివి కొంత పొదుపు చేసుకోవాలి. అనవసరమైన ఆవేశానికి పోకుండా ఉండటం మంచిది. బంధుమిత్రులతో ఎంత సహనంగా ప్రవర్తిస్తే అంత మంచిది వీళ్ళు. దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళారనుకోండి, చాలా చక్కని రిజల్ట్స్ వచ్చే అవకాశాలు గ్యారెంటీ. ఎలాంటి పరిహారాలంటే వాస్తవంగా 4 గ్రహాలను మనం క్యాల్కులేట్ చేస్తే రాహు బాగుంటాడు, గురువు మధ్య రకంగా ఉంటాడు. ఇది అసలు ఎగ్జిట్ పోల్ లాగా. కేతు బాగుండడు, శని బాగుండడు. ఒరిజినల్గా అంటే దిస్ ఈజ్ అ ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ట్రాన్సిట్ సిస్టమ్ అంటే ఏంటంటే గోచార రీత్యా జరిగేవి. మళ్ళీ బర్త్ చార్ట్ వేరు. అంటే బర్త్ చార్ట్ అంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద మనకి కింద ఉంటాయి చూసారా వేళ్ళు, అది బర్త్ చార్ట్. సీజన్ రాగానే వింటర్ సీజన్లో కానీ తర్వాత రైన్ సీజన్లో కానీ ఆకులు వస్తుంటాయి, అది గోచారం అంటారు యాక్చువల్గా. అయితే ఈ గోచారం అప్పుడప్పుడు మారిపోతుంటుంది. కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు చేయాల్సిన డెఫినెట్లీ పరిహారాలు ఏంటి అంటే ఖచ్చితమైన పరిహారం ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. భయాన్ని తొలగాలి, భయపడుతుంటారు. దానికి ఏమిటి, ఆంజనేయ స్వామికి మంగళవారం పూట తమలపాకుల పూజ చేయటం ఒకటి. ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. దానితో పాటు వాళ్ళు చేయాల్సిన రెండవటి ఏంటంటే మనకి ప్రదోషకాల సమయం ఉంటుంది. అంటే ప్రదోషకాల సమయంలో ఖచ్చితంగా వీళ్ళు ఓం నమః శివాయ పంచాక్షరి చేయాలి. ఓం నమః శివాయ చేయొచ్చు, ఆర్ లేకపోతే తత్పురుషా విద్యే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి.
వివాహం కాని స్త్రీ పురుషులకి ఆటంకాలు కలిగిందనుకో వాళ్ళ ఒక కళ్యాణం చేయటం మంచిది. అంటే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం కానీ, సీతారాముల యొక్క కళ్యాణం కానీ, శివపార్వతుల యొక్క కళ్యాణం కానీ, అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం చేయడం చాలా మంచిది. ఆ కళ్యాణం వల్ల వివాహం కాని స్త్రీ పురుషులకు అనుకూలమైన జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నియమాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. 2025 సంవత్సరానికి గాను కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అండి.